కర్నూలు జిల్లా హలహర్వి మండలంలో విద్యుత్ కనెక్షన్ల సమస్యపై రైతులు ఆందోళన దిగారు. బాపురం, పచ్చారుపల్లె, నెట్రవట్టి గ్రామాలకు చెందిన రైతులు తమ బోరుబావులకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని, అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ బళ్ళారి కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు సిపిఎం రైతు సంఘం నాయకులు హనుమంతు, కృష్ణ, ఎల్లప్ప, ధనుంజయ్ మద్దతు ప్రకటించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్ శాఖ అధికారులు కూడా సహకరించడం లేదని వారు ఆరోపించారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ఓ పత్రికా విలేకరి రైతులను, అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా అర్హులైన రైతులకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఐ ఈశ్వరరావు రైతులతో చర్చించి వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లను వెంటనే పోరాడతాం. అర్హులైన వారికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేంత వరకు పోరాడతాం. విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేంత వరకు అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. పరిష్కరించాలి. రైతాంగ సమస్యలను వెంటనే ఇవ్వాలి. అర్హులైన రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లను వెంటనే ఇవ్వాలి. అర్హులైన రైతులందరికీ పోరాడతాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు. జూలై 1వ తేదీన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తకు నిరసనగా ఈరోజు బాపురం, నీల్యం, అదేవిధంగా నెట్రవట్టి రైతులు ఈరోజు ఆలరి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 3 గ్రామాలలో మరి ప్రజలు కనెక్షన్, విద్యుత్ మోటార్ల కనెక్షన్ ద్వారా పంటలు పండిస్తూ ఉన్నారు. మరి వార్తాపత్రికలో వచ్చిన దాన్ని చూసి మరి విద్యుత్ అధికారులు మరి వాళ్ళందరూ కూడా మరి మీ కనెక్షన్లు కట్ చేస్తామని చెప్పడంతో వాళ్ళంతా మరి దిగ్భ్రాంతికి గురై ఈరోజు మేమంతా కూడా న్యాయంగా మరి పట్టాదారు పుస్తకాలు కలిగి మరి ఏవైతే డాక్యుమెంట్స్ ఇవ్వాలని డాక్యుమెంట్స్ విద్యుత్ మోటార్ కనెక్షన్ తీసుకున్నాం. అయినా ఇట్లా వార్తాపత్రికల్లో వచ్చినందుకు మరి చాలా బాధపడి ఈరోజు అన్నదాత రోడ్డుపైకి ఎక్కి మరి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా నిజాయితీగా ఈరోజు రైతులు మరి కనెక్షన్లు తీసుకొని వాళ్ళు సాగునీరు ద్వారా పంటలు పండిస్తూ ఉన్నారు. మరి దీని పట్ల కొంచెం చూసి వార్తలు రాసినటువంటి మరి విలేకరులు అలా రాయడం కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, ఆయకట్టు హొస్పేట నుంచి మరి బళ్ళారి మీదుగా చాలా నీళ్లను మరి అక్రమంగా వాడుకుంటూ ఉన్నారు కర్ణాటక జిల్లా వాసులు. దానిపైన దృష్టి పెట్టి మనకు రావాల్సినటువంటి ఆంధ్రాగా రావాల్సినటువంటి నీటి వాటా కోసం మరి రాస్తే ఇంకా బాగుంటుంది. మరి అక్రమ నీటిని చాలా మరి రైతాంగం అక్కడ కర్ణాటక రైతాంగం వాడుకుంటున్న మన మొత్తం కూడా అధికారులు కానీ మరి సాగునీటి ప్రాజెక్టు అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి తెలుసు, ఈరోజు రైతులు మరి వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడి మరి పొలాల్ని దున్ని చేసుకుంటుని సమాజానికి, అదేవిధంగా దేశంలో ఉండే రైతులకి అన్నం, ప్రతి మనిషికి అన్నం పెట్టే రైతులకి ఈరోజు కష్టాలు వస్తే మాత్రం ఎవరు మరి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భంలోనే వాళ్ళే స్వచ్ఛందంగా మరి రైతులు వచ్చినారంటే వాళ్ళందరికీ మా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి వాస్తవం అయితే ఏం లేదు. వాళ్ళు ఒక విఏఓ, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసరు, ఎంఆర్ఓ వాటర్ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొని మనకు అప్లై చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి కనెక్షన్ ఇచ్చాము. అంతేగాని మేము వాళ్ళ డబ్బులు ఇప్పించుకొని చేసిన మాత్రం వాళ్ళు అవస్థలు చేసుకున్నాము. అదంతా తప్పుడు సమాచారం అని అక్రమ కనెక్షన్. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ కలెక్షన్స్ ఇక్కడ?